ప్రభునామంలో అందరికీ నా వందనాలు. ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో మనం మొదటి నుంచి 6 వచనాల వరకు చదువుకున్నాం. మరియు ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నాకిచ్చి, నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించు వారిని లెక్కపెట్టుము. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టుము. అది అన్యులకు ఇయ్యబడును. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో త్రొక్కుదురు. నేను నా 2 సాక్షులకు అధికారము ఇచ్చెదను. వారు గోనె పట్ట ధరించుకుని 1260 దినములు ప్రవచింతురు. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపపు స్తంభములనై ఉన్నారు. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగు వాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికిష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రభునామంలో అందరికీ వందనాలు. మనం ప్రకటన గ్రంథం ఒక ప్రత్యేకమైనటువంటి గ్రంథం. ఎందుకు అనంటే ప్రకటనలో చెప్పబడినటువంటి మాటలు లోకంలో ఎవరు ఇప్పుడు కూడా చెప్పి ఉండరు. అందుకని పర్టికులర్గా దేవుడు తన ఆత్మతో తన దాసుడైన యోహానుతో మాట్లాడి ఈ గ్రంథాన్ని మనకు అనుగ్రహించాడు. లోకం అనుకున్నట్లుగా లోకాన్ని విడిచిన తర్వాత తక్కిడో బిక్కిడో కానే కాదు. కానీ క్రైస్తవం చెప్తుంది అసలైనటువంటి జీవితం ఈ లోకాన్ని విడిచిన తర్వాతే ప్రారంభమవుతుంది అనేది బైబిల్ మనకు చాలా స్పష్టంగా మనకు తేటతెల్లం చేస్తుంది. ఈ చదవబడినటువంటి ఈ మాటల్లో ప్రకటన 11వ అధ్యాయము మరి 1-2 వచనాల్లో మనం గమనిస్తే అక్కడ ఒకడు కొలకర్ర చేతికిచ్చి దేవాలయాన్ని బలిపీఠాన్ని కొలువు, బయట ఆవరణాన్ని విడిచిపెట్టు, అది అన్యులకు ఇవ్వబడుతుంది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని కాలితో తొక్కుతారు అన్నారు. అంటే ఈ 42 నెలలు అని అంటే మనం లెక్కేస్తే ఎన్ని సంవత్సరాలు? సంవత్సరానికి 12 నెలలు. 42 అంటే 3.5 సంవత్సరం పాటు ఇది అన్యులకు ఇవ్వబడుతుంది. వాళ్ళు కాలుతో తొక్కివేస్తారు అని దేవుడు ఇక్కడ బయలుపరిచాడు. రెండోది 3వ వచనంలో గమనిస్తే, నేను నా ఇద్దరు సాక్షులకు అధికారాన్ని ఇస్తాను. వాళ్ళు 1260 దినాలు ప్రవచిస్తారు. అక్కడ నెలల గురించి చెప్పాడు, ఇక్కడ దినాల గురించి చెప్పాడు. 1260 దినాలంటే ఎన్నెళ్ళు? 3.5 సంవత్సరం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ముందు అన్యులు తొక్కబడినటువంటి 3.5 సంవత్సరము, తరువాత ఇద్దరు సాక్షులు వచ్చేటువంటి 3.5 సంవత్సరం, టోటల్ 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో మనకేం గుర్తు వస్తుంది? ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి 3.5 సంవత్సరంలో ఆ ప్రాంగణాన్ని అన్యులు తొక్కబడతారు. వాళ్ళు కాలితో పరిశుద్ధ పట్టణాన్ని కాలితో తొక్కతారు వాళ్ళు. తర్వాత సెకండ్ హాఫ్ రెండో 3.5 సంవత్సరంలో ఇద్దరు సాక్షులకి అధికారాన్ని ఇచ్చి ఈ సువార్తను ప్రకటిస్తానన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, మొత్తం వచ్చి 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల్లో మనకి ఏం గుర్తొస్తుంది అని అంటే, మనకు మొదటి దశలోనిక 4:16 నుంచి మనం గమనిస్తే, సంఘం ఎత్తబడిన తర్వాత పరిశుద్ధులు దేవునిలో రక్షించబడి యోగ్యంగా ఉండేవాళ్ళు అక్కడ ప్రభు పరలోకము నుంచి మధ్యాకాశానికి దిగి వచ్చినప్పుడు కింద పరిశుద్ధ ఆత్మ దేవుడు సంఘాన్ని తీసుకొని ఎత్తబడతారు, మధ్యాకాశానికి వెళ్తారు. వాళ్ళు వీళ్ళు కలుసుకొని మధ్యాకాశంలో 7 సంవత్సరాలు అక్కడ గొప్ప విందు జరగబోతుంది. కాబట్టి అక్కడ పరిశుద్ధులకు యోగ్యులకంతా అక్కడ విందు జరగబోతుంటే, ఇక్కడ మాత్రం ఎవరైతే విడిచిపెట్టబడతారో
ఎవరైతే తృణీకరించబడతారో వీళ్ళందరికీ మొదటి హాఫ్లో వాళ్ళు మరి అన్యునికి అధికారం ఇవ్వబడుతుంది. వాడు కాళ్ళతో తొక్కేటువంటి పరిస్థితి వస్తుంది. అంటే ఎవరికి ఇవన్నీ? విడిచిపెట్టబడిన వాళ్ళకి, తృణీకరించబడిన వాళ్ళకి మొదటి 3.5 సంవత్సరంలో వాళ్ళు అధికారం అనేది శత్రువుకు వస్తుంది. శత్రువు యొక్క అధికారాన్ని బట్టి వాళ్ళు కాళ్ళతో తొక్కబడతారు. రెండోది 3.5 సంవత్సరంలో ఇద్దరు సాక్షులకి ఈ లోకంలో ఆయన అధికారాన్ని ఇచ్చి పంపిస్తాడు. వాళ్ళ సువార్త 3.5 సంవత్సరం. కాబట్టి అక్కడ పరిశుద్ధులకు విందు, ఇక్కడ మిగిలి విడిచిపెట్టబడిన వాళ్ళకి భయంకరమైన శ్రమ. ఏది బెటరు? పరిశుద్ధులతో సంఘం ఎత్తబడినప్పుడు వెళ్ళిపోవటం బెటరా? విడిచిపెట్టబడి ఈ లోకంలో భయంకరమైన శ్రమను ఎదుర్కోవటం బెటరో విశ్వాసులు తేల్చుకోవాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రైట్, ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇద్దరు సాక్షులు అన్నారు కదా. ఈ ఇద్దరు సాక్షులు ఎవరు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకుంటే, ఒకసారి మనకు యోహాను తల్లి ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతుంది, ప్రభువా, నీ రాజ్యంలో నీ ఇరుపక్కలు ఎవరు ఉండాలా? నా ఇద్దరు కొడుకులు నీ కుడి పక్కన ఒకడు, ఎడం పక్కన ఒకడు నా బిడ్డలు ఉండాలా. ఆ తల్లికి ఎంత ఆశ కదా. పరలోకములో ప్రభువుకి ఇరుపక్కల తన బిడ్డలు ఉండాలని కోరుకునింది. కానీ పరలోకములు ఇప్పుడు ఎవరున్నారు అని అంటే, మనం ఈ ఇద్దరు ఉన్నారు. అందుకే జకర్యా గ్రంథంలో 4వ అధ్యాయం 14వ వచనములో ఆ జకర్యా ముందుగానే ప్రవచించాడు ఆ ఇద్దరు సాక్షుల గురించి. జకర్యా 4:14. అతడు వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలబడుచు తైలము పోయువారై ఉన్నారనెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తైలము అనే దానికి ఫుట్ నోట్లో అభిషేకించబడిన వాళ్ళు, దేవునితో అభిషేకించబడిన వాళ్ళు, ప్రభువుకి ఇరుపక్కల ఉండేటువంటి వాళ్ళు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఇరుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఇక్కడ మనం ఈ ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో గమనించినట్లయితే 3వ వచనంలో నా ఇద్దరు సాక్షులకి వాళ్ళే ఈ లోకానికి వచ్చి ప్రభువుకి సాక్ష్యం చెప్తారనేది వాక్యం తేట తెల్లం చేస్తా ఉంది. ఇక్కడ అంటే ఒకటి మనం ఆలోచిస్తే, సృష్టి ప్రారంభం నుంచి సువార్త ప్రకటించడం అనేది జరిగిందా లేదా? ఎందుకంటే ఆదికాండం 7వ అధ్యాయంలో మరి ఆయన దేవుని మాట ప్రకారంగా 120 సంవత్సరాలు ఒక పక్క ఓడ తయారు చేస్తూ రెండో పక్క సువార్తను ప్రకటించాడు. తర్వాత మనం ఇంకా ఎజ్రా, నెహెమ్యా వీళ్ళందరూ కూడా సువార్తను ప్రకటించారు. మన కీర్తన 71:15-18 వరకు గమనిస్తే దావీదు కూడా సువార్తను, అంటే పాత నిబంధనలో దేవుడు లోకానికి సువార్తను ప్రకటించాడు. అంటే ఎప్పుడు కూడా మనుషుల్ని నీ బ్రతుకును బ్రతకండి అని వదిలేయలేదు, కానీ దేవుని ఒక ప్రత్యేక కనుదృష్టి వాళ్ళ మీద, ప్రజల మీద ఉంచి వాళ్ళందరినీ దేవుడు గమనిస్తున్నట్లుగా మనం గమనించగలం. అందుకనే ప్రియ దేవుని బిడ్డరా, ఆయా కాలాల్లో తన బిడ్డలను ప్రేరేపించి వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు. తర్వాత కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడు? మరి బాప్తిస్మిచ్చు యోహాన్ని ఆయన లేవనెత్తాడు. ఒక సువార్త 3:7 నుంచి. ఇతడు తన చేత బాప్తిసం పొందవచ్చిన జన సమూహములను చూచి, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? మారు మనసునకు తగిన ఫలము ఫలించుడి. అబ్రహాము మాకు తండ్రి అని మీరులో ఇప్పుడే గొడ్డలి చెట్టు వెన్న ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలించిన ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడినని చెప్పాను. బాప్తిస్మిచ్చు యోహాను యేసు ప్రభు కన్నా 6 నెలల ముందు ఈ లోకంలో జన్మించినటువంటి ఆయన సువార్తను ఎంత ఖండితంగా చెప్పాడంటే, తన దగ్గరికి బాప్తిసం పొందవచ్చిన వాళ్ళని చూసి సర్ప సంతానమా అని అన్నాడు. అంతేకాకుండా 7వ వచనంలో అన్నాడు, 8లో అంటాడు, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, మేము రక్షించబడ్డాము, పరలోకంలో ఉండబోయేది మేమేను అని ఈ మాటలు చెప్పుకునే వాళ్ళందరికీ ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మారు మనసు,
నువ్వు రక్షించబడ్డావు కదా, మారు మనసు తగిన ఫలాలు అంటే తేడా గమనిస్తున్నాడు. నువ్వు మునుపుటి జీవితానికి మారు మనసు పొందిన తర్వాత జీవితానికి ఆ తేడానే మారు మనసు తగిన ఫలాలు ఫలించమన్నాడు. రెండోది 9వ వచనంలో అన్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలం ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. అంటే అంత ఖండితంగా చెప్పాడు, మారు మనసుకు తగిన ఫలాలు ఫలించండి. ఒకవేళ మీరు ఫలించకపోతే గొడ్డలి చెట్ల వేరులో ఉంది, వేరు కాడ గొడ్డలు పెట్టుంది. మీరు మంచి ఫలాలు ఫలించకపోతే గొడ్డలి వేరుతో పాటు చెట్టుని లేపేస్తుంది, నరకబడి అగ్నిలో పడిపోతుంది, జాగ్రత్త అని ఆ విధంగా సువార్త ఆయన ప్రకటించాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన యోహాను సువార్త 8:23 నుంచి గమనిస్తే, మీరు క్రింది వారు, నేను పైనుండు వాడను. మీరు ఈ లోక సంబంధులు, నేను ఈ లోక సంబంధుడను కాను. కాగా మీ పాపములోనే ఉండి మీరు చనిపోవుదురని మీతో చెప్పి తిని, నేను ఆయననని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోవుదురని వారితో చెప్పెను. ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభువారు అక్కడ ప్రజలతో ఆయన మాట్లాడుతూ అన్నాడు, నేను పైనుండేవాడిని, మీరు కిందుండేవాళ్ళు. నేను లోక సంబంధుని కాదు, మీరు లోక సంబంధులు. 24లో అన్నారు, కాగా మీ పాపములోని ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పుచున్నాను. నేను ఆయనని మీరు విశ్వసించిన ఎడల మీరు మీ పాపములోనే ఉండి చనిపోదురు. అంటే నేను పైనుండేవాణ్ణి, నేను పరలోకంలో ఉండేవాణ్ణి, మీరు లోక సంబంధులు. నేను ఆయన్ని అని మీకు గ్రహింపు రాకుండా ఉంటే, ఆ యొక్క విషయాన్ని మీకు అర్థం కాకుండా ఉంటే మీరు ఏమైపోతారు? మీరు మీ పాపములో ఉండి చనిపోతారు. ఎంత క్లియర్ కట్గా ప్రభువు చెప్పాడో చూడండి. అంటే నేను పరలోకపు దేవుణ్ణి, కేవలం మీ రక్షణ కొరకు ఈ లోకానికి వచ్చా. కాబట్టి మీరు నేను ఆయన్ని, పరలోకపు దేవుణ్ణి అనే సత్యాన్ని మీరు గ్రహిస్తే మీరు నాతో పాటు అక్కడ ఉంటారు. నేను ఆయన్ని అని మీరు గ్రహించకపోతే మీరు మీ పాపములో ఉండి మరణిస్తారు, నిత్యాగ్నిలో మీ ఆత్మ ఉంటుందని చెప్పారు. అందుకే మనకు 1 తిమోతి 2:9 అన్నాడు, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఇద్దరు దేవుళ్ళని కాదు, దేవుడు ఒక్కడే. ఆయన వాక్కు ఈ లోకానికి కుమారుడుగా వచ్చింది, అందుకే ఆయన మధ్యవర్తి కూడా ఒక్కడే. ఆయనే మనకు రక్షకుడు, మనకు మధ్యవర్తిగా ఉండి మన కోసం ప్రాణం ఇచ్చాడు. అందుకని 1 తిమోతి 1:15 కూడా అన్నాడు, పాపులను రక్షించుట కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినని మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారానికి యోగ్యమైంది. యేసుక్రీస్తు పాపులను రక్షించుటకు. పాపులుగా ఎందుకు మనం తయారయ్యాము? ఆజ్ఞను అతిక్రమించే వాళ్ళందరూ కూడా పాపులే. అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించకపోయినా, దేవుడు ఎవరో మనకు తెలియకపోయినా మనం ఏ లిస్టులోకి వెళ్ళిపోతాం? పాపుల లిస్టులోకి వెళ్ళిపోతాం. అందుకే పాపులు ఆయన ఈ లోకానికి వచ్చినని మాట నమ్మదగినది, పూర్ణంగా అంగీకరించేదానికి అది యోగ్యమైంది. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అంత ఖచ్చితంగా ఇక్కడ వాక్యం మనకు తేట తెల్లం చేస్తా ఉంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 సాక్షులు ఈ లోకానికి వచ్చారన్నారు కదా. మనం ఇద్దరినే దేవుడు ఎందుకు పంపించాలా అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనకు ద్వితీయోపదేశకాండం 19:15 ఒకడు చేయు సమస్త పాపములలో ఏ అపరాధమును గూర్చియే గాని, ఏ పాపమును గూర్చియే గాని ఒక సాక్షి యొక్క సాక్ష్యమును అంగీకరింపకూడదు. 2 సాక్షుల మాట మీదనైనను 3 సాక్షుల మాట మీదనైనను ప్రతి సంగతి స్థిరపరచబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు కూడా ఒక్క సాక్షి యొక్క సాక్ష్యాన్ని, అది కేసు కావచ్చు, అది కోర్టు కావచ్చు,
ఏదైనా తీర్మానం కావచ్చు, అంగీకరించరు. ఎందుకో తెలుసా? దేవుడు ధర్మశాస్త్రములో ఇద్దరు సాక్షుల సాక్ష్యం కావాలని రాయించి పెట్టాడు. ఏదన్నా ఒక తీర్మానం చేయాలన్నా, ఒక వ్యక్తికి శిక్ష విధించాలన్నా కనీసం ఇద్దరు సాక్షులు ఉండాలని ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు. అందుకని ధర్మశాస్త్రాన్ని అనేక మంది, మనకు బ్రిటిష్ వాళ్ళు కావచ్చు, అనేక దేశాల వాళ్ళు కావచ్చు, ధర్మశాస్త్రాన్ని ఎత్తి వాళ్ళు రాజ్యాంగంగా మార్చుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇప్పటికి కూడా ప్రభువు చెప్పినట్లుగానే కనీసం ఇద్దరికి మించి అక్కడ సాక్ష్యం చెప్పేదానికి సాక్షులు ఉండాలని వాక్యం తేటతెల్లం చేస్తుంది. ఇంకా మీరు గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 28లో అని అంటాడు, నేను మీ మీద, అంటే ప్రజల మీద, ఈ భూమిని ఆకాశాన్ని సాక్షులుగా ఉంచుతున్నా. మనుషుల్ని కాదు, మనుషులైతే ఏమారొచ్చు, మనుషులైతే నిర్లక్ష్యం చేయొచ్చు. ఎవరిని ఉంచాడు? భూమిని ఆకాశాన్ని సాక్షులుగా ఉంచాను అన్నాడు. ఇంకొక మాట మనం గమనిస్తే మత్తయి సువార్త 10వ అధ్యాయం 14వ వచనములో అంటాడు, మీరు ఆ ఇళ్లకు వెళ్ళి మీ అంగీకరించిన వాడికి మీ సువార్త చెప్పండి. ఎవడైతే మీ మాటలు అంగీకరించలేదో మీరేం చేయాలి? వెళ్ళేటప్పుడు మీ కాళ్ళకున్న ధూళిని అక్కడ దులిపేసిపోమన్నాడు. ఎందుకు దులపాలి ప్రభు అంటే, రేపు దులిపిన ఈ ధూళి అక్కడ సాక్ష్యం చెప్తుంది. ఎక్కడ? ప్రభువు తీర్పు దగ్గర. ఈ కుటుంబం వాళ్ళు, అయ్యా నువ్వెవరో నాకు తెలియదు, అందుకే నాకు తెలియకుండా ఉంది కాబట్టి నేను అంగీకరించలేదు, అందుకని ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితిలో నేనున్నానని ఒకవేళ వాళ్ళు చెప్తారేమో. కాబట్టి ఆ ధూళి, భూమి ఆకాశం సాక్ష్యం చెప్తుంది, ధూళి కూడా సాక్ష్యం చెప్తుంది. ఎన్ని సాక్ష్యాలు చెప్తే అంటే ఎంత ఖచ్చితంగా, ఎంత పగడ్బందీగా మరి మనకు శిక్షలో అమలవుతుందో ఒకసారి జ్ఞాపం చేసుకోవచ్చు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయానికి వచ్చేస్తే ఇంకొక విషయాన్ని మనం గమనిస్తే, మరి ఈ సృష్టి ప్రారంభం నుంచి సువార్త చేసిన వాళ్ళు ఉన్నారు కదా, ప్రారంభం నుంచి సువార్త చేశారు. నోవకు 120 సంవత్సరాలు 120 సంవత్సరాలు సువార్త ప్రకటించిన ఒక్కరన్నా రక్షించబడ్డారా? ఒక్కరు కూడా రక్షించబడలా. కానీ నోవకు కుటుంబాన్ని దేవుని కృప ద్వారా ప్రయాసపడ్డాడు, దేవుని పనిచేశాడు కాబట్టి కుటుంబాన్ని అంతటిని దేవుడు రక్షించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే తర్వాత నుంచి పాత నిబంధన అంతట్లు కూడా పెద్దగా లోకానికి సువార్త ప్రకటించబడుతున్నా పెద్దగా ఎవరు కూడా రక్షించబడిన అనుభవాలు లేరు. అయితే నా ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మిచ్చు యోహాను కాడి నుంచి ప్రభువు వచ్చిన దగ్గర నుంచి సువార్త గొప్పగా జరిగింది. సర్వలోకానంతటికీ సువార్త వెళ్ళిపోయింది. ఆ తేడా ఏంటి అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మిచ్చు యోహాను ఆయన సువార్త ఎంత ఖండితంగా చేశారు. మనం లోక సువార్త 3వ అధ్యాయములో చదివాం కదా, 7వ వచనములో సర్ప సంతానమని వాళ్ళని సంబోధించాడు. అంతేకాకుండా మారు మనసు తగిన ఫలాలు మీరు ఫలించకపోతే ఆ గొడ్డలి చెట్ల వేరున ఉంచబడింది, అది నరకబడి అగ్నిలో వేయబడుతుందని ఖండితమైనటువంటి బోధ, గద్దించే బోధను ఆయన చేశాడు. అందుకని అనేక మంది బాప్తిస్మిచ్చు యోహాను కాలంలో రక్షించబడ్డారు. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకని మనం గమనించినట్లయితే మరి కఠినమైనటువంటి బోధ, ఇప్పుడు సహజంగా రోగం తగ్గాలంటే నాకు తీయటి పప్పర్మిట్టే కావాలా, తీయటి సిరప్పే కావాలంటే కుదురుతుందా? తీపి ఎప్పుడు నీకు నష్టపరుస్తుందే కానీ తీపి ఎప్పుడు నీకు రోగాన్ని తగ్గించదు. అందుకే నీకు జ్వరం వస్తే ఎట్లాంటి టాబ్లెట్ వస్తుంది? ఎప్పుడన్నా వేసుకోవటంలో నాలుక మీద నిలబడింది అనుకో, అప్పుడు దాని స్వరూపం నీకు తెలుస్తుంది. అంటే అమిత చేదు, అది టానిక్ అయినా టాబ్లెట్ అయినా చేదు అయితేనే నీ రోగానికి విరుగుడు. దేవుని వాక్యం కూడా సృష్టి ప్రారంభం నుంచి ప్రకటించబడుతున్నా ఎందుకు వాళ్ళు రక్షించబడలేదు? బాప్తిస్మిచ్చు యోహాను కాడి నుంచి ప్రభువారి కాలం కూడా ఎంత కఠినంగా, ప్రభు కూడా ఎంత కఠినంగా ప్రకటించాడు అని అంటే, అందుకే మనం గమనించినట్లయితే ఈ లోక సువార్త 24వ అధ్యాయంలో
ఎమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే వాళ్ళ హృదయంలో మంట పుట్టింది. అంటే ఆయన మాటలు వాళ్ళ హృదయంలో మంట పుట్టేటట్లుగా అలా ప్రకటించాడు ఆయన. అపోస్తులు ప్రకటించినప్పుడు వాళ్ళ హృదయంలో పొడవబడినట్లుగా ఉండింది దేవుని మాటలు. అలా పొడవబడితేనే, అలా నొప్పి కలిగితేనే వాళ్ళు రక్షించబడ్డారు, బ్రతుకులు మార్చబడ్డాయి. కానీ సప్పిడి మాటలు వాళ్ళ జీవితాల్లో ఏమాత్రం ఉపయోగం లేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా వాళ్ళు అనేక మంది రక్షించబడ్డారు. కానీ ఇప్పుడు కాలంలో సువార్త ఎలా ప్రకటించబడుతుంది? సంఘాల్లో మనం గమనించినట్లయితే మళ్ళీ పెద్దలకు భయపడి ప్రకటించే బోధ ఎలా ఉంటుంది? వాళ్ళకి నొప్పి కలగకూడదు, వాళ్ళకి గాయం కలగకూడదు, వాళ్ళకి శుతిమెత్తనగా ఉండాల, కాలక్షేపంగా ఉండే బోధ ఈరోజు అనేక సంఘాల్లో తయారైపోయింది. దానివల్ల బ్రతుకులు మారుతాయా? అందుకనే పేరుకు సంఘాలు డెవలప్ అయినాయి, కానీ మరి ఎదుగు బొదుగులు లేకుండా ఆత్మీయ జీవితంలో నష్టపోయేటువంటి అనుభవాల్లో ఈరోజు అనేక సంఘాలుగా తయారైపోతా ఉన్నాయి. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది భయంకరమైనటువంటి పరిస్థితి. మనకు దేవుడు వాక్యాన్ని ఎలా ప్రకటించమని చెప్పాడు? 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పు. వాక్యం ఎలా చెప్పాలంట? ఉపదేశించాలి, ఖండించాలి, గద్దించాలి, బుద్ధి చెప్పాలి. దేవుడు చెప్పిన మరి ఇలా చెప్పమన్నాడు వాక్యం. కానీ ఖండించినప్పుడు, గద్దించినప్పుడు, బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చినప్పుడు ఈరోజు సంఘాల్లో పాస్టర్లు నిలబడతారా? అలాంటి బోధ చేయలేకపోతున్నారు. మరి ఇతర సంఘాల్లో కూడా ఇలాంటి వాక్యం, గద్దించే వాక్యం ఉంటే దాన్ని మానేసి ఇంకొక దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా అనేకలు తయారవుతున్నారు. కానీ అందుకని ఈరోజు ఆ మొదటి శతాబ్దంలో ఆ సువార్త సంపూర్ణంగా వెళ్ళిపోయి వాళ్ళల్లో అంత ఉద్యమం వస్తే ఈ చివరి దినాల్లో చల్లారిపోయింది. వాళ్ళు మరి అలా తయారైపోతా ఉన్నారు. నా ప్రియ దేవుని బిడ్డలరా, మనం ఒక్క మాట మనం గమనించినట్లయితే నిర్లక్ష్యం అనేది ఈరోజు సంఘాల్లో తయారైపోయింది. మనం ఒక మాట మనం గమనిస్తే, జూలియస్ సీజర్ అనేటువంటి ఒక చక్రవర్తి దేశాన్ని పాలించాడు. ఆయన 800 పట్టణాలని జయించాడు. తర్వాత లక్షల మంది శత్రువులని సంహరించేశాడు. సంహరించి తన దేశంలో విజయోత్సవ సభని గొప్పగా ఏర్పాటు చేశాడు. ఆ సభకి ఆయన వెళ్తా ఉండేటప్పుడు ఒక అతను ఏం చేస్తాడు, గబగబా ఎదురెళ్ళి ఆయనకు ఒక కాగితాన్ని అందిస్తాడు. కాగితాన్ని అందించిన తర్వాత కాగితం తీసి జోబులు పెట్టుకుంటాడు. మామూలుగా వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత మెట్లెక్కేటప్పుడే శత్రువు ఆయన్ని అక్కడికక్కడే చంపేస్తాడు. మెట్లెక్కేటప్పుడే ఆయన్ని, సీజర్ని ఆయన చంపేస్తాడు. చంపేసిన తర్వాత శరీరంలో ఆ వస్త్రాలని తీసేసినప్పుడు అప్పుడు గమనిస్తే ఆయన ప్యాకెట్ జోబులో కాగితం ఒకటి ఉంటుంది. కాగితం ఏమని రాస్తుంటో తెలుసా? ప్రభు, ఈ దినం స్టేజి దగ్గర నీ ప్రాణానికి ముప్పు ఉంది, శత్రువులు నీ కోసం కాసుకో ఉన్నారు, దయచేసి నీవు ఈ సభను రద్దు చేసుకో. ఎప్పుడు చెప్పారు? స్టేజి కాడికి రాక మునుపు ముందుగానే చెప్తే దాన్ని తీసి జోవులు పెట్టుకున్నాడు. ఏమైపోయింది? నిర్లక్ష్యపు ఖరీదు ఒక భయంకరమైనటువంటి వీరుడు యొక్క అక్కడ ప్రాణం నిర్దాక్షిణ్యంగా కోల్పోయింది. అంటే నిర్లక్ష్యం దాన్ని ఏం చేస్తుందంటే అంత భయంకరమైనటువంటి నష్టాన్ని తీసుకొని వస్తుందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాన్ని మనం గమనిస్తే మనకు సంవత్సరానికి 52 మరి కొంతమందిని గమనిస్తే ఆ సంవత్సరానికి ఒక్కసారే వచ్చేవాళ్ళు కనిపిస్తుంటారు, 6 నెలలకు ఒకసారి వచ్చేవాళ్ళు కనిపిస్తుంటారు. ఆ 50ని పక్కన పెట్టేసి మిగతా 2 నెలలు వస్తే అది మన ఇష్టం అయిపోయింది. రావటం రాకపోవటం అనేది మన ఇష్టం. తరువాత వారంలో ఆదివారం వచ్చే మనం ఆదివారం మధ్యలో జరిగే కార్యక్రమాలకి రావటం రాకపోవటం మన ఇష్టం. మనల్ని ఎవరు గద్దించే వాళ్ళు ఉంటారు,
మనం ఎవరికి జవాబుదారి? దేవుని బిడ్డలారా, జాగ్రత్త. జూలియస్ సీజర్లో ఆయన నిర్లక్ష్యం, ఆయన ప్రాణాన్ని తీసుకుంటే ఈ రోజుల విశ్వాసుల జీవితాల్లో వచ్చేటువంటి ఈ నిర్లక్ష్యం ఏం చేస్తుందో తెలుసా? అనేకమైన కార్యాలు ఉన్నాయి. నిర్లక్ష్యం అంటే ప్రతిదినము ద్వితీయోపదేశకాండం 13లో అంటుంది, ప్రతిదినము నువ్వు దేవుని వాక్యాన్ని చదువు అని అన్నాడు. ప్రతిదినము నీ ప్రభువుతో నువ్వు మాట్లాడు అన్నాడు. కానీ మాట్లాడినటువంటి వాళ్ళు, దేవుని వాక్యాన్ని చదవని వాళ్ళు అనేకులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే నిర్లక్ష్యం అనేది ఎంత మోతాదులో వచ్చేసిందో, అంటే స్వేచ్ఛ చివరికి ఏం చేసింది? నిర్లక్ష్యానికి దారి చేసింది. మన ఆత్మీయ జీవితాన్ని పతనానికి తీసేసి నరకాగ్నికి పాత్రులుగా మనల్ని తయారు చేస్తా ఉంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం ఆలోచిస్తే, ప్రభువులోనికి రాకమునుపు మనం అన్యులుగా ఉన్నప్పుడు ఎంత భక్తి ఉంది, అదే ఆ ఆలయం లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత భయం ఉంటుంది, ఎంత భక్తి ఉంటుంది. సెల్లుని ఆడ మాట్లాడేవాడు ఎవడన్నా ఉంటాడా? లోపల పోయి సెల్లను మాట్లాడేవాడు, మెసేజ్ చూసుకునేవాడు, ఏం వస్తుందో కనిపెట్టేవాడు, రిప్లై ఇచ్చేవాళ్ళు ఉంటారాడా? ఉండనే ఉండరు. సమయము ఎంత అయింది, నాకు టైం అయింది అని అడావిడి చేసేవాళ్ళు ఉంటారా? లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పాలని వెళ్ళు అనని అలా చెప్పిన దాకా అలానే ఉంటారు వాళ్ళు. కానీ ఏడా జీవము గల దేవుని మందిరము, జీవము గల దేవుని వాక్యము ప్రకటించబడుతుంటే ఏడ నిర్లక్ష్యపు ఖరీదు ఎంత? చెప్పలేనంత ఉంది. దేవుని బిడ్డలరా, కాబట్టి నిర్లక్ష్యం, దాని ఖరీదు చాలా తీవ్రమైంది. దానివల్ల నీ ఆత్మను అది నరకానికి తీసుకెళ్తుంది. కాబట్టి జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి మనకుందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని సువార్త ప్రారంభమైన, సృష్టి ప్రారంభం నుంచి సువార్తను ప్రకటించుతూ ఉన్నాం. దేవుడు ఎందుకు ఇద్దరిని చివరి దినాల్లో పంపించాడు? ఇంతవరకు సువార్త ఎంతో జరిగింది కదా, చివరిలో ఎందుకు ప్రకటించాడు అని అంటే, ఇప్పుడు దాకా గద్దించిన పరిస్థితి లేదు, మరి వాళ్ళని వీళ్ళు గద్దించే పరిస్థితికి వచ్చేసింది. దైవజనులని సంఘం గద్దించే పరిస్థితికి వచ్చేసింది కొన్ని దగ్గరలా. అందుకనే పతనములోకి వచ్చేసింది, పడిపోయే అనుభవాల్లోకి వచ్చేసింది. కాబట్టి ఈరోజు ఆ ఇద్దరు సాక్షుల్ని చివరి దినాల్లో దేవుడు ఎందుకు పంపాలని నిశ్చయించాడు అని అంటే, వాళ్ళకి దేవుడిచ్చినటువంటి అధికారాన్ని గమనిస్తే, మనం 11వ అధ్యాయం ప్రకటన 11లో 5, 6. ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల వారి నోట నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులు దహించి వేయును. గనుక ఎవడైనను వారికి హాని చేయ ఉద్దేశించిన ఎడల అలాగువాడు చంపబడవలెను. తాము ప్రవచింపు దినములు వర్షము కురువకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు జరిగిన పరిచర్య కొంత ఒక విధమైనటువంటిది. రేపు ఆ ఇద్దరు సాక్షులు వచ్చి చేసే పరిచర్య ఎలా ఉంటుందో తెలుసా? ఆ ప్రియ దేవుని బిడ్డలరా, వాళ్ళు ప్రవచించేటప్పుడు ఎవరైతే వాళ్ళకి హాని చేయాలని ఉద్దేశిస్తే వాళ్ళ నోటు నుండి అగ్ని దిగివచ్చి వాళ్ళని కాల్చేస్తుందంట. ఆనాడు మరి ఏలియా ఆయనకి అలాంటి అధికారం ఉండేది, అలాంటి అభిషేకం ఉండేది. ఆయన ఆకాశములో నుంచి అగ్నిని దింపగలిగినటువంటి ప్రవక్త ఆయన. ఇప్పుడు చివరి దినాల్లో కూడా అలాంటి వాళ్ళని దేవుడు లోకానికి పంపిస్తున్నాడు. వాళ్ళకి ఎవరైతే వాళ్ళు మాట వినలేదు, ఈరోజు మాట విన్న వాళ్ళు మనం ఏం చేయలేకపోతున్నాం. వాళ్ళ గురించి మొరపెట్టడం ఒకటే సరిపోతుంది, కానీ వాళ్ళ గురించి మనం ఏమీ చేయలేము, అనలేము, తిట్టలేము, తిట్టుకోలేము. కాబట్టి పరిస్థితి ఈ రోజుల్లో ఎలా ఉంది? కానీ ఆ చివరి దినాల్లో ప్రభువు పంపించిన ఆ ఇద్దరు ప్రవక్తలకి ఎలాంటి అధికారం అంటే, వాళ్ళ మాట విననటువంటి వాళ్ళకి వాళ్ళ నోట్లో నుంచి అగ్ని వచ్చి వాళ్ళని కాల్చేస్తుందంట. ఎవరైనా వాళ్ళని హాని చేస్తే నిలవన చంపేసి దానికి అధికారం వాళ్ళకుంది. ఇంకా వాళ్ళకి వర్షం కురిపించకుండా ఆకాశాన్ని మూసే అధికారం వాళ్ళకుంది. వాళ్ళకి ఇష్టమైనప్పుడల్లా నీళ్లను రక్తంగా
మార్చే పరిస్థితి. ఫరో దినాల్లో వాళ్ళకి మోషే ద్వారా అలాంటి అధికారాన్ని దేవుడు ప్రదర్శించాడు. ఆయన నీళ్లను రక్తంగా ఆ దినాల్లో మారిస్తే చివరి దినాల్లో నీళ్లను రక్తంగా మార్చే అధికారాన్ని ఈరోజు తన దాసులకు ఇచ్చి ఆ చివరి దినాల్లో ఆ గొప్ప పరిచర్యను దేవుడు జరిగించబోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయ. అంటే ఇంతవరకు మామూలుగా చెప్పినటువంటి దేవుడు అప్పుడు ఎందుకు అంత తీవ్రతతో లోకానికి సువార్త ప్రకటించాల్సి వచ్చింది? నిజమే, మన పిల్లల్ని మనం గమనిస్తే చాలాసార్లు మాట విన్నప్పుడు వాళ్ళని ఇటు చేయకూడదు ఎట్లా అంటుంటాం. ఇంకా అలానే ఉందనుకోండి గద్దిస్తూ ఉంటాం. ఇంకా వాళ్ళని అట్లనే చేశారనుకోండి కొట్టనని పైకి పోతాం. ఇంకా అలానే ఉందనుకోండి 2 దెబ్బలు కూడా కొడతాం. ఇంకా అట్లానే ఉంటే ఏం చేస్తావు? ఏం చేస్తారు? బతులు ఆడతారు, కన్నీరు గారుస్తారు. ఏంది ప్రభా ఎలా అయిపోయిందని మొరపెట్టుకుంటా. అంతకు మించి ఏం చేస్తారు? కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే దేవుడు కూడా లోకానికి సువార్తను ప్రకటించి చివరి దినాల్లో తన దాసులకి ఎలాంటి అధికారాన్ని ఇచ్చి ఇలా చేయమని వాళ్ళకి అధికారాన్ని ఇచ్చాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, అలా నీళ్లను రక్తంగా మార్చి తెగుళ్ళతో, నానా విధములైన తెగుళ్ళతో ఆ మనుషులందరినీ బాధించేదానికి వాళ్ళకి అధికారం ఉంది. ఎవరికి ఇలాంటి శ్రమలు? ఎవడైతే విడిచిపెట్టబడతారో, సంఘము ఎత్తబడే సంఘంలో ఎవరైతే లేకుండా విడిచిపెట్టబడతారో, విడిచిపెట్టబడినటువంటి గుంపుకి ఇలా శ్రమల్లో, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో వాళ్ళు పాలు పంపులు పొందే పరిస్థితి వస్తుంది. మీకు అందుకని టూకీగా కాదు, రెఫరెన్స్లతో నేను వాక్యం చూపిస్తున్నా. ఇది రాబోయే దినాల్లో జరగబోయే సమం ప్రకటన అని అంటే రాబోయే దినాల్లో జరగబోయే పరిస్థితులు ఇవి. కాబట్టి అలాంటి శ్రమను ఎదుర్కోకుండా ఉండాలంటే ఏం చేయాలా? ఎత్తబడే సంఘంలో మనం ఉంటేనే ఆ పరిస్థితి లేకుండా మనం పరిశుద్ధులతో వెళ్ళి పరలోకములో విందులో పాలు పంపులు పొందే భాగ్యం వస్తుంది. కాబట్టి మరి అందుకోసమైనా మన సిద్ధపాటు కావాలా? అందుకోసం దేవుడు మనల్ని హెచ్చరించినప్పుడు మనం బలహీనతలు సరిదిద్దుకొని సరి చేసుకొని ప్రభు కొరకు సిద్ధపడే అలాంటి భాగ్యాన్ని మనం పొందుకోవాలా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనం గమనించినట్లయితే 7 నుంచి వారు సాక్ష్యము చెప్పుట ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూర మృగము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. వారి శవములు ఆ మహాపట్టణపు సంత వీధిలో పడియుండును. వానికి ఉపమాన రూపముగా సొదొమ అనియు ఐగుప్తు అనియు పేరు. అచ్చట వారి ప్రభువు కూడా సిలువ వేయబడును. మరియు ప్రజలకును వంశములకును ఆయా భాషలు మాట్లాడు వారికిని జనములకును సంబంధించిన వారు 3 దినములున్నర వారి శవములను చూచుచు వారి శవములను సమాధిలో పెట్టనీయరు. చాలు. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఈ ఇద్దరు సాక్షులు లోకానికి ఇలా తీవ్రమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నారో, అలాంటి పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే మనం 7వ వచనంలో అన్నాడు, వాళ్ళు సాక్ష్యం చెప్పటం ముగించేది ఎప్పుడు? 3.5 సంవత్సరం పూర్తయిన తర్వాత ముగింపులో ఉన్నప్పుడు అగాధములో నుంచి క్రూరముఖం సాతాను వస్తుందంట. అంటే సాక్ష్యం కంప్లీట్ అయిన తర్వాత మరి ఆ అగాధంలో నుంచి సాతాను అగాధంలోనికి ఎప్పుడు పడ్డాడు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అగాధంలో సాతాన్ని ఎప్పుడు పడదోస్తారు అని అంటే ప్రకటన 20వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు. మరియు పెద్ద సంఖ్యల్ని చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వారిని బంధించి అగాధములో పడవేసి ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు ఇక జనములను మోసపరచుకుంటున్నట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెము కాలము విడిచిపెట్టబడవలెను. దేవుని బిడ్డలరా, సాతాను ఇంతకాలం దేవుని బిడ్డలను బాధించింది, ఇంతకాలం సమస్యల్లో బాధల్లో వాళ్ళని ఇబ్బందికి గురి చేసింది. ఇంతకాలం మనం అనేకమైనటువంటి ఒడిదుడుకులు ఎదుర్కొనే దానికి అపవాది కారణం అయిపోయింది.
అయితే సాతానుకు కూడా దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. నిర్ణయించినప్పుడు ఆ పెద్ద సంకెళ్ళు పట్టుకున్నటువంటి దేవదూత పరలోకాన్ని నుంచి దిగివచ్చి అప్పుడు సాతాన్ని బంధించి అగాధములో తోసేస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏ అపవాది అయితే సృష్టి ప్రారంభం నుంచి దేవుని బిడ్డలను హింసించాడో, బాధించాడో, ఇబ్బందులకు గురి చేశాడో, ఇలా అపవాదిని ఆయన పరలోకము నుండి దూత దిగివచ్చి దీన్ని బంధించి అగాధములోనికి తోసేస్తాడు. ఆ 1000 సంవత్సరాలు అగాధములో మూసివేస్తారు అతన్ని. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు అగాధములో మూసివేస్తాడు. తర్వాత చివరి లైన్ అన్నాడు, అటు పిమ్మట వాడు కొంచెము కాలము మళ్ళా అగాధములో నుంచి వాడిని మళ్ళా కొంత వదిలేస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలా వదిలిన తర్వాత అప్పుడు ఈ హతసాక్షులది వాళ్ళు సాక్ష్యం చెప్పటం ముగింపులోకి వస్తుంది. ఏమ్మా కనెక్షన్ దాంట్లో నుంచి దీనికి అర్థమవుతుందా? అంటే ఎప్పుడైతే సాతాను 7 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అగాధంలో నుంచి బయటకు వచ్చే టయానికి ఇద్దరు సాక్షులు కూడా సాక్ష్యం చెప్పటం ముగించగాలని ఏం చేస్తుంది? అది ఆ సాతాను ఆ ఇద్దరు సాక్షులతో మనం 7వ వచనంలో గమనిస్తే వారు సాక్ష్యం చెప్పటం ముగించగానే అగాధములో నుండి వచ్చు క్రూరముఖము వారితో యుద్ధము చేసి జయించి వారిని చంపును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎప్పుడైతే వీళ్ళ సాక్ష్యాన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇన్కంప్లీట్గా ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డలను పిలుచుకోవడం. పౌలు గారికి కూడా భయంకరమైనటువంటి శ్రమలు, ఈరోజు రేపు మరణం అన్న పరిస్థితుల్లో దేవుడు మాట్లాడి ధైర్యంగా ఉండు, నేను నీతో ఉన్నా, ఈ పట్టణంలో నాకు అనేక మంది ఆత్మలు ఉన్నాయి అన్నారు. పేతురు గారు మనం అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉండానని తెల్లారితో చనిపోయి ఆయన్ని దేవదూత బయటకు వదిలేసింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే దేవుడు నాకు నిర్ణయించినటువంటి పని అది పూర్తయ్యేంత వరకు నన్ను ఆయన భద్రపరుస్తాడు. పూర్తయిన తర్వాత ఓకే, నువ్వు నీకు అప్పగించు పనిని కంప్లీట్ చేసేవాన్ని వదిలేస్తాడు. అందుకని ఇక్కడ మనం గమనిస్తే ఆ ఇద్దరు సాక్షులకి అప్పగించబడిన పనిని పూర్తవ్వంగాల్ని అగాధములో నుంచి వచ్చిన ఈ సాతాను వాళ్ళని చంపేస్తారు. చంపేసిన తర్వాత ఇప్పుడు మీరు పక్కన 11వ అధ్యాయంలోనే మనం గమనించినట్లయితే వాళ్ళు 3.5 సంవత్సరం లోకానికి సాక్ష్యం ప్రకటించారు. ఇక్కడ ఎప్పుడైతే చంపబడ్డారో 3.5 దినము వారి శవములు సమాధిలో పెట్టనీయకుండా ఆ భూమి మీద పెంటవలి వాడు పడుంటారు. దేవుని బిడ్డలారా, వీళ్ళు దేవుని సాక్షులు 3.5 దినం ఆ గ్రామంలో పడిపోయి ఉంటారు శవాలు. ఎందుకు అని అంటే మనము 10వ వచనం చూడండి. ఇద్దరు ప్రవక్తలు భూనివాసులను బాధించినందున భూనివాసులు వారి గతి చూచి సంతోషించుచు ఉత్సహించుచు ఒకనినొకడు కట్నములు పంపుకొందురు. దేవుని బిడ్డలు, వాళ్ళు ఎప్పుడైతే దేవుని యొక్క సర్వాధికారాన్ని ఉపయోగించి సువార్త ప్రకటించి మారినాడు, మారకపోతే వాడికి ఖండితంగా వాళ్ళని నిలవన చంపేశారు, వాళ్ళు తెగుళ్ళతో బాధించారు. ఇలాంటి పరిస్థితిని వాళ్ళు ఎదుర్కొన్నారు కాబట్టి ఆ మిగతా ప్రజలందరూ కూడా వాళ్ళకి వ్యతిరేకంగా తయారైపోయారు. వ్యతిరేకం అయిపోయి ఎప్పుడైతే ఈ క్రూరముఖం వచ్చి వాళ్ళిద్దరిని చంపేసిన తర్వాత 3.5 దినం వరకు వాళ్ళ శవాలు అక్కడ ఆ పట్టణంలో పడిపోయి ఉంటాయంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చివరి దినాల్లో కూడా ఎప్పుడు ఇద్దరు సాక్షులు ప్రకటించబడిన తర్వాత చివరి దినాల్లో కూడా ఇదే పరిస్థితి. 3.5 రోజు వాళ్ళు పట్టణపు వీధిలో పడిపోయి ఉంటారు. పడిపోయినప్పుడు వాళ్ళని చూసినటువంటి పట్టణంలో ప్రజలందరూ కూడా వాళ్ళు సంకలు కొట్టుకుంటూ సంబరాలు చేసుకుంటారంట, ఉత్సవాలు జరుపుకుంటారంట, ఆ నుంచి బహుమానాలు పంపుకుంటారంట, గిఫ్ట్లు. ఎందుకు? ఈ పేడ విరగడైపోయిందని బహుమానాలు పంపుకుంటారంట. ఇదంతా అయిన తర్వాత దేవుడు ఎందుకు అనుమతించాడు? దేవుడు తన బిడ్డలను
ఇలాంటి భయంకరమైన ఒక సాతాను వచ్చి చంపే పరిస్థితికి ఎందుకు అనుమతించాడు అని అంటే దేవుడు అద్భుతమైన ప్రణాళిక మనకు ఇక్కడ కనిపిస్తుంది. అయితే ఆ, ఆ 3 దినములైన పిమ్మట దేవుని యొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి. వారిని చూచిన వారికి మిగులు భయము కలిగెను. బిడ్డలారా, 3:30 దినం వరకు గ్రామంలో పడిపోయినటువంటి వాళ్ళ శవాలు ఎప్పుడైతే 3:30 దినం పూర్తయిపోయిందో పరలోకం నుంచి స్వరం వినపడిందంట. మీరు ఎక్కిరండి అనే స్వరాన్ని విన్నారు. రెండోది, జీవాత్మ వాళ్ళలో నుంచి వీళ్ళలోకి వచ్చేసిందంట. సజీవులై నిలబడ్డారంట. ఇంకొంటది ఆ ఊర్లో జనం? 3:30 దినం శవాలుగా పడిపోయినటువంటి వాళ్ళు ఎప్పుడైతే జీవం వాళ్ళకి వచ్చి నిలబడినప్పుడు భయపడిపోయినారంట వాళ్ళందరూ. మనం అక్కడ గమనించినట్లయితే అప్పుడు వాళ్ళకి స్వరం వినపడిందంట, మీరు ఎక్కిరండి ఎక్కిరండి అన్నప్పుడు వాళ్ళు మేఘారూఢులై పరలోకానికి ఆరోహణమయ్యారు. మేఘారూఢుగా పోయింది ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా. ఆయన మరి రక్షణ అనేది సిద్ధపరిచిన తర్వాత ఈ లోకాన్నించి మేఘాల మీద ఆయన కొనుపోబడ్డాడు. ఇప్పుడు ఇద్దరు ఈ సాక్షులు కూడా మేఘాల మీద కొనుపోబడ్డారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మేఘాల మీద వాళ్ళు ఎప్పుడై కొనుపోబడ్డారో వారిని శత్రువులు వారిని చూచిరి. శత్రువులందరూ చూసి అయ్యో పోయింది పేడ అనుకున్నందుకు ఇదేంది ఇట్లా బ్రతికారని వాళ్ళని చూసి ఆశ్చర్యపోయేటప్పుడు అక్కడ 13 నుంచి చదవండి. ఆ గడియలోనే గొప్ప భూకంపము కలిగినందున ఆ పట్టణములో 10వ భాగము కూలిపోయెను. ఆ భూకంపము వలన 7,000 మంది చచ్చిరి. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుని మహిమపరచిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే వీళ్ళు ఆకాశానికి మేఘాల మీద వెళ్తున్నప్పుడు దేవుని బిడ్డలారా భూకంపం వచ్చేసిందంట. మనకు పరిశుద్ధ గ్రంథంలో కూడా ప్రభువారు ఎప్పుడైతే ఆయన ప్రాణం విడిచాడో భూకంపం వచ్చేసింది. అదేవిధంగా వీళ్ళు కూడా ఎప్పుడైతే భూమి మీద నుంచి పైకి ఎత్తబడ్డారో భూకంపం వచ్చేసింది. భూకంపం వల్ల 7,000 మంది చనిపోయారు. పట్టణంలో 7,000 మంది చనిపోయారు. మిగిలిన వారు భయాక్రాంతులై పరలోకపు దేవుణ్ణి మహిమపరిచారు. దేవుని బిడ్డలారా, మనుషులకు భయం అనేది వస్తే భక్తి వస్తుంది. భయం అనేది వస్తే జాగ్రత్త పడతారు. డాక్టర్లు అంటారు జాగ్రత్త, మందు కానీ కొట్టేవంటి సస్తాం అంటారు. భయపడిపోయి మానేస్తారు నిలవన. జీవితాంతం బతిలాడినా గోజాడినా ఎవరు మానరు. కానీ ప్రాణం మీద భయంతో ఏం చేస్తారు? ప్రతి వాళ్ళు వదులుకుంటారు. కాటిపాపులు వాళ్ళకి ఎందుకు భయపడతారు జనం? కాటిపాపలను చూసి జనాలు ఎందుకు భయపడతారంటే వాడు సామాన్యమైన మాటలు చెప్పరు. ఈ ఇంటి పెద్ద ఆయనకి ఏదో ప్రమాదం ఉంది ఏమంటాడు? ఈ ప్రమాదం పొంచి ఉంది, ఇది కనపడతా ఉంది, మీరు ఇది నేను చెప్పినట్టుగా ఇది చేయకపోతే ఇంటి యొక్క పెద్దకి పరిస్థితి చేయి దాటిపోతా ఉంది, మీ ఇష్టం అంటాడు. ఇంకేం చేయాలి? వీళ్ళు భయపడిపోయి వాడు అడిగినట్లుగా ఏమేమి తేవాలో అన్నీ తెచ్చిపెట్టి వాడికి ఎంత కానుక ఇవ్వాలనో ఇచ్చి బుద్ధితో చేస్తారు. దేవుని మాటలు ప్రకటించబడేటప్పుడు విలువ తెలియలే మనకు. దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నప్పుడు హృదయాలు కఠినపరచబడిన పరిస్థితులు. అందుకే మనకు వాక్యంలో ఉంటుంది, కోడి తన పిల్లల క్రిందకి బిడ్డలను చేర్చుకోవాలని ఎన్నోసార్లు కోరుకునింది కానీ మీరు వల్లపడకపోతిరి. అంటే బిడ్డలను కోడి తన రెక్కల కిందకు చేర్చుకోవాలని ఎందుకు వస్తుంది? పైన ప్రమాదం ఉంది కాబట్టి, శత్రువు ఉంది కాబట్టి. దేవుడు కూడా అంటాడు తన రెక్కల కిందకు చేర్చుకోవాలని. అనేక సార్లు ఆయన మన విషయంలో హెచ్చరించాడు, గద్దించాడు. మనకు పదే పదే మనల్ని సరిదిద్దేదానికి ఇష్టపడ్డాడు. కానీ మనం వల్లకపోతే విడిచిపెట్టబడతాం. వల్లకపోతే రాబోయే ఉగ్రతలో పాలు పంపులు పొందుతాం. ఎప్పుడైతే ఇలాంటి భయంకరమైన పరిస్థితి వచ్చిందో భూకంపము రాగాలని ఆ పట్టణంలో 7,000 మంది చనిపోయారు. మిగతా వాళ్ళందరూ ఏం చేశారు? మోకాళ్ళొంగి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఒక భయంకరమైన మరణం అనేది సంభవిస్తే కానీ
ప్రజలకి దేవుడి మీద ధ్యాస రాదు, దేవుని మీద భక్తి రాదు. అప్పుడు ఈ ఆశలు, ఆలోచనలు, ఈ పిచ్చి పిచ్చి శాస్త్రాలు ఇవన్నీ కూడా ఉండనే ఉండవు. ఒకే ఒక గురి, ఈ ప్రమాదం నుంచి నేను, నా కుటుంబం రక్షించబడాలా అనేది వాళ్ళ ఆలోచన అయిపోతుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైతే భూకంపాన్ని చూసి ప్రజలు ఒక పక్క సస్తున్నారో, మిగతా వాళ్ళు మోకాళ్ళుని దేవుణ్ణి స్తుతిస్తున్నారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనకి యెషయా గ్రంథం 45:23, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను. నీతిగల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రభు అంటాడు, నా ఎదుట ప్రతి మోకాలు, అంటే లోకములో ఉన్నటువంటి ప్రతి మోకాలు నా ఎదుట వంగుతుంది. ఎప్పుడు? ఇప్పుడు కాదు, చివరి దినాల్లో మరి ఆ ముగింపులోకి వచ్చినప్పుడు ఒక్కొక్క ఉగ్రత, ప్రకటన గ్రంథాన్ని మీరు గమనిస్తే ఒక్కొక్క ఉగ్రత లోకం మీదకి వచ్చినప్పుడు ప్రజలు భయపడిపోయి పరలోకపు దేవుణ్ణి స్తుతించే వాళ్ళు వచ్చేస్తారు. అందుకని ఇక్కడ వాక్యం అన్నాడు, నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరిట ప్రమాణం చేస్తున్నాడంట దేవుడు. ఏమని? ప్రతి మోకాలు నా నామములో వంగాల, ప్రతి నాలుక నన్ను స్తుతించాలని దేవుడు ప్రమాణం చేశాడంట. మాట చెప్తేనే అద్భుతంగా నెరవేర్చే దేవుడు ప్రమాణం చేస్తే ఎంత ఖచ్చితమో కదా. ఇంకా అక్కడ అంటాడు, నీతి గల నా నోటి మాట బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కాదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతి కలిగినటువంటి మాట, నిక్కచ్చైనటువంటి సర్వసృష్టికర్త అయిన దేవుని మాట బయలుదేరుంది, వ్యర్థమైన పరిస్థితుల్లో కాదు. మరి ఈ సమయంలో ప్రియ దేవుని బిడ్డలరా, దేవుడు ఇతను నీతో నాతో మాట్లాడున్నాడు. మరి ఆ పరిస్థితి ఎవరికి? ఇలాంటి ఇద్దరు సాక్షులు, ఇలాంటి తీవ్రమైన పరిస్థితులు ఎవరికి అనంటే, ఎవరైతే నిర్లక్ష్యపూరితంగా రక్షణ గూర్చి నిర్లక్ష్యంగా ఉండి ప్రభువు రాకడి కొరకు సిద్ధపాటు లేకుండా యామరిపాటు ఉండి ఎవరైతే దిగజారిపోయిన అనుభవాల్లో ఉంటారో అలాంటి వారు ఇలాంటి భయంకరమైన తీవ్రతను ఎదుర్కొనే పరిస్థితి వస్తుంది. సిద్ధపడితే రక్షించబడిన సంఘంలో ఉంటారు, నిత్యత్వంలో ప్రభువుతో ఆ విందులో ఉంటారు. అలా కాకపోతే ఈ పరిస్థితి, అప్పుడు కూడా మన ఇష్టమే. భక్తి చేయటంలో మన ఇష్టం, మందిరానికి రావటం మన ఇష్టం, దేవునిలో సరిగా ఎదగటం ఎదకపోవటం మన ఇష్టం. రేపు ఆ భయంకరమైన పరిస్థితులు కూడా, అప్పుడు కూడా మన ఇష్టమే. మన ఇష్టానికి దేవుడు వదిలేశాడు. చరిత్రలో, ప్రపంచంలో దేవుడు సృష్టించినటువంటి వాటన్నిటిలో మనకు మన ఇష్టాన్ని నెరవేర్చుకునేది కేవలం సృష్టిలో ఇద్దరికి ఇచ్చాడు. సృష్టించినటువంటి ఈ జంతువులు కానీ, పక్షులు కానీ, పశువులు కానీ ఏటికి వాటి ఇష్టం తెలియదు. వాటి ఇష్టం ఇది ఉందని లేనే లేదు. సృష్టించబడినటువంటి వాటిలో ఇద్దరికి మనకు తెలుసు. మనం చేసేది మంచో చెడ్డో మనకు తెలుసు. మనం చేసేది భక్తిహీనతో మనకు తెలుసు. అర్థమయ్యేది మనకే. వాటికి పాపం పశువులకి అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి మన ఇష్టానికి వదిలేస్తున్నాడు. మరి వాక్యములో నమ్ముతావా? వాక్యములో ఎదుగుతావా? ప్రభు రాకడ కొరకు సిద్ధపడతావా? అది మీ ఇష్టం. తీర్మానం మీది. నిలకడగా ఉండటం ఉండకపోవటం మీ ఇష్టం. దేవుడి మాటలు దీవించును గాక.